ఎలా దీవించాడు? సంపదతోను, ఐశ్వర్యతోను, గర్భఫలములతోను, పంటలతోను, భౌతిక ధనంతో. దీని ఏం జరిగిన నువ్వు నీ ద్వారా దేవుని గొప్ప చేయడానికి అనేక మంది మేలు కలగ చేసే వరకు ఉండాలి. హల్లెలూయా. ఈరోజు అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాం. వాగ్దానంతో మొదలు పెట్టగల దేవుని యొక్క కృపలో అనేక మంది యొక్క జనాంగానికి విశ్వాసుల తండ్రిగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో అంటున్నావు ప్రభునందు ప్రియమైనటి విశ్వాసి, ఆలోచించు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. భయపడకుడి, జడియకుడి, దిగులు చెందకుడి. అబ్రాహాము జీవితంలో దిగులు ఉన్నది, భయం ఉన్నది, జడుస్తున్నాడు. కారణం ఏంటంటే తనకు లేని యొక్క లోటును తీర్చడానికి అబ్రాహాముతో దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే నువ్వు లే. ఎప్పుడైతే లేచావు నువ్వు పడిన స్థలంలో ఉన్న స్థితిని ఆలోచిస్తే ఆ స్థలం నుంచి లేచి నువ్వు నడిస్తే ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని మేలులతో నింపగలిగిన వాడుగా ఉన్నాడు. నేను అంటున్నమాట ప్రభుత్వ వాక్యాన్ని బట్టి ఈ 40 దినాల బహుశా ఎక్కడ పడిపోయావా, జారిపోయామా, సిప్ అయిపోయినవా, పడిన చోటనే ఉన్నామా, ప్రబంధనం లిప్పించేవాడిగా ఉన్నా, పైకి లేవనెత్తగలిగిన వాడిగా ఉన్నా. ఎక్కడైతే మనం పడిన స్థలంలో భయపడుతున్నామంటే ఆ స్థలము సరైనది కాదు అనేది ఆలోచించాలి. హల్లెలూయా. ఎక్కడైతే మనం పడిపోతున్నామో ఆ పడిన స్థలం సరైనది కాదని గమనించాలి. ఆ స్థలంలో పడిపోతే, అదే చోట్ల నువ్వు జారిపోతే ఏ శక్తిని ఉదయకాల సమయంలో నువ్వు భయపడకు. నేను విడిసేదేవుడు కాదు. ఆలోచించండి ప్రభునందు ప్రియమైనటి సమస్యల ఈ 40 దినాలు మనం అంటున్న మాట ప్రభుత్వ వాక్యాన్ని బట్టి అబ్రాహాముతో ఇవ్వబడిన వాగ్దానం భయపడుకుడి నిన్ను నీకు తోడయి ఉంటున్నావు. రెండో అంశం తెలుసా? నిన్ను విడవనంటున్న దేవుడు అపొస్తలుడు పౌలు ఎబ్రీ రాసిన పత్రిక చక్కగా మాట్లాడుతూ విషయాన్ని ఏ పరిస్థితుల్లోనైనా యేసయ్య నిన్ను విడిసేవాడు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుడు మరిసేవాడు కాదు. మనిషికి మరిసిపోయే అలవాటు ఉంటుంది, దేవుడికి వెళ్ళకూడదంట. జ్ఞాపకం చేసిన అలవాటు ఉంటుంది. ఎవరే కావాల్సిన 40 దినాలు మనం వస్తూ ఉన్నాం. 40 దినాలు ప్రొఫెసర్కి వస్తూ ఉన్నాం. ఏ ఆశతో వస్తున్నావు, ఏ ఆందోళనలో ఉన్నావు, ఏ దిగుల్లో ఉంటున్నావు. ఈరోజు అంటున్నమాట సింధూర వనం వనగా మళ్ళా చెప్తా మనసే కదా మళ్ళీ రిపీట్. నీ కొరకు నా కొరకు చిందించిన ఆయన రక్తం చేత కనబడిన సంఘము, యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడిన సంఘం. ఆయన సంఘానికి వస్తే దిగులు ఉండదు, చింత ఉండదు, భయం ఉండదు, ఆందోళన ఉండదు. ఏ పరిస్థితుల్లో యేసయ్య నేను విడిచి వెళ్ళేవాడు కాదు. అబ్రాహామును దీవించగలిగిన వాడు తెలుసా? దీవెన ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా?